నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. ఆంధ్రప్రదేశ్ ని ఏఐ రంగంలో ముందంజలో నిలపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖపట్నం అనకపల్లి పరిధిలో ప్రతిష్టాత్మక ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుకు భూ కేటాయింపు 480 ఎకరాల నుంచి 601.4 ఎకరాలకి పెంచుతూ సవరించిన ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ తో అనుసంధానమైన ఈ ఏఐ హబ్ ద్వారా విశాఖ ఐటీ ఎకో సిస్టమ్ బలోపేతం కావడంతో పాటు ఐటీ, డేటా అనాలిటిక్స్ రంగంలో వేలాది ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వం అంచనా వేసింది. అమెరికాకు బ్రిటన్ బిగ్ షాక్ ఇచ్చింది. అణు ఒప్పందంపై ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బ్రిటన్ షాక్ ఇచ్చింది. తమ దేశంలోని కీలక సైనిక స్థావరాలను ఇరాన్ వ్యతిరేకత దాడులకు ఉపయోగించవద్దని స్పష్టం చేసింది. దీంతో ఫేర్ ఫోర్డ్ బేస్ నుంచి అమెరికా బాంబింగ్ ఆపరేషన్స్ కు ఆటంకం ఏర్పడింది. మరోవైపు డియోగో గార్షియా బేస్ ని మారిటియూస్ కు అప్పగించాలన్న యూకే నిర్ణయంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో పెళ్లి పత్రిక ఇచ్చిన బట్టి విక్రమార్క. మార్చి 5న జరగనున్న తన కుమారుడు సూర్య వివాహానికి రావాలని ఢిల్లీలో ఉన్న సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆహ్వాన పత్రిక అందించిన బట్టి విక్రమార్క. అయితే నైనా బొగ్గు గనాల స్కామ్ తర్వాత రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మధ్య గ్యాప్ రావడంతో అధిష్టానం ఢిల్లీ పిలిచి సెటిల్ చేసినట్టు జోరుగా చర్చ నడుస్తుంది. అలిగి అమ్మగారింటికి వెళ్తే 3 నెలల జైలు శిక్ష. ఆఫ్ఘన్ లో కొత్త చట్టం. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. ఇకపై ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలు గృహహింసపై ఫిర్యాదు చేసే సమయంలో భర్త లేక తండ్రి ఆమె పక్కనే ఉండాలి. భర్తలు చేసే గృహహింసలో భార్యకు కనీసం ఎముకలు విరగాలి లేక రక్తపు గాయాలు కనిపించాలి. ఈ 2 జరిగితేనే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ భర్తపై కేసు పెట్టి కోర్టుకు వచ్చినా పక్కనే భర్తతోనే రావాలి. నేరం రుజువైతే ఆ భర్తకు కేవలం 15 రోజుల జైలు శిక్ష విధిస్తారని అంటున్నారు. ఒకవేళ భర్త కొట్టాడని భార్య చెప్పకుండా అలిగి అమ్మగారింటికి వెళ్తే ఆమెకు 3 నెలల జైలు శిక్ష విధిస్తారని చెబుతున్నారు. ఈ కొత్త చట్టానికి ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువవుతున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విమర్శలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి తనపై కేసులు మోపారని, బెయిల్ అడ్డుకునే ప్రయత్నంలో రిమాండ్ రిపోర్ట్ లో తప్పు అంశాలు చేర్చారని ఆరోపించారు. ముఖ్యంగా నారా చంద్రబాబుపై చేసిన విమర్శలు ఒక నిర్దిష్ట సామాజిక వర్గంపై దూషణగా చూపించారని అన్నారు. కుల వివాదాలకు తను కారణం కాదని చెప్పడానికి తన కుటుంబంలో 2 అల్లుళ్ళు కమ్మ వర్గానికి చెందిన వారని ప్రస్తావించారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఆయన ప్రకటనలు రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేశాం. వెంటనే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.